హలో గైస్, ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? సో మా ఇంటి దగ్గర కురవి వీరభద్ర స్వామి టెంపుల్ ఒకటి ఉంటుంది. సో అక్కడికి చిన్నప్పటి నుంచి వెళ్ళేవాళ్ళం అనమాట. సో ఫస్ట్ టైం నా వైఫ్ని అండ్ పాపని తీసుకొని వెళ్ళాను. చిన్నప్పటి నుంచి వెళ్ళే గుడి అనమాట. శివరాత్రి ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. సో మా మా ఊరి దగ్గరలో ఇది చాలా పెద్ద ఫేమస్ టెంపుల్ అనమాట. సో ఇక్కడ వచ్చి వీరభద్ర స్వామి ఉంటాడు అండ్ వెనకాల భద్రకాళి టెంపుల్ కూడా ఉంటుంది చిన్నగా. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. ఓ హాద్విక నాతోనే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కూడా. సో చూడండి ఎట్లా చూస్తుందో, ఎక్కడికి తీసుకెళ్ళారు నన్ను అన్నట్టు. సో ఇక్కడైతే ఫొటోస్, స్టిక్కర్స్ అన్నీ అమ్ముతారనమాట. సో అట్లా ప్రదక్షిణలు చేసుకొని అందులోంచి లోపలికి వెళ్ళాలి. సో అక్కడ చూడండి మొక్కులు తీర్చుకుంటున్నారు ఎట్లా. సో ఇప్పుడే లోపలికి అయితే వెళ్ళినాము. సో జనాలు ఈరోజు ఎక్కువ లేరు. సో చూడండి, దర్శనం చేసుకోండి వీరభద్ర స్వామిది. చాలా పవర్ఫుల్ దేవుడు. మీకు ఏమైనా కోరికలు ఉన్నా తీర్చుకోవచ్చు అనమాట. వాటి పక్కనకి వెళ్తే బోనాలు చేస్తున్నారు అనమాట. సో పాపకు ఆల్రెడీ బొట్లు అవి పెట్టారు. సో ఇందాక చెప్పాను కదా భద్రకాళి అమ్మగారి టెంపుల్ అని. సో అది టెంపుల్. సో ఎవరో మొక్కులు తీర్చుకుంటున్నారు. సో ఇందాక చూసాం కదా వాళ్ళే. సో ఇక్కడ మొక్కులు తీర్చుకుంటే ఫాస్ట్గా అయిపోద్ది అనమాట. సో ఈ అంకుల్ వచ్చి తెలిసిన అంకుల్ అనమాట. సో వాళ్ళ మన్మరాలికి ప్రసాదం అవి అన్నీ ఇస్తున్నాడు. ఈ వీడియోకి నేనే ఎందుకు వాయిస్ ఓవర్ ఇచ్చా అంటే, మా ఊరి దగ్గర కాబట్టి తేజస్వినికి అంత ఐడియా ఉండదు. సో హైదరాబాద్లో ఏ టెంపుల్కి వెళ్ళినా తనే మాట్లాడేది. సో ఇప్పుడు చూడండి, హాద్విక గోమాతకి దాచి పెట్టుకుంటుంది. చూడండి ఎంత ముద్దుగా ఉంది కదా. హాద్విక కోసం ఈ వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి. హాద్విక కోసం ఒక టాయ్ కొనుక్కుందామని వెళ్ళాము, కానీ హాద్విక కంటే టాయ్స్ చాలా పెద్దగా ఉన్నాయి. ఎండగా ఉంది కాబట్టి ఒక హ్యాట్ తీసుకుందాం అనుకున్నాము. ఈవెన్ అది కూడా పెద్దగా అయిపోయింది చూడండి. సో ఆ అమ్మాయి కాబట్టి ఒక పింక్ కలర్ హ్యాట్ తీసుకుందాం అనుకున్నాము. చూడండి పింక్ కలర్ హ్యాట్ ఎట్లా ఉంది కామెంట్ చేయండి. హాద్వికకి హాద్విక ఎక్కువసేపు నాతోనే ఉంటుంది, ఎందుకంటే ఇంటి దగ్గర ఎట్లాగో తేజస్విని చూసుకుంటుంది కాబట్టి. సో అట్లా కాసేపు టెంపుల్లో టైం స్పెండ్ చేసి హాద్వికని చూడండి ఒకసారి. ఫైనల్గా క్యాప్ అయితే తీసేసుకున్నాము. సో హాద్వికకి ఆ క్యాప్ ఎట్లా ఉందో కూడా కమెంట్ చేయండి. సో అక్కడి నుంచి మళ్ళీ వేరే టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఆ కొబ్బరికాయలు కొట్టేసి సో అక్కడి నుంచి రిటర్న్ ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. సో ఇది ఈరోజు వ్లాగ్ వచ్చేసి. మీలో ఎవరైనా ఈ టెంపుల్ అంటే మహబూబాబాద్లో ఆ డిస్టిక్లో ఉన్న కొరవి టెంపుల్ విజిట్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో మీ ఎక్స్పీరియన్స్ కమెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ.